దయచేసి మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆగితే సార్ ఇంకొకటి తెలిసిన మీకు ఇవాళ వస్తున్నాయండి, ఎంత దారుణంగా వస్తున్నాయంటే ఇదొక్కటి వినండి సార్. ఉద్యోగి ఇళ్ల వద్దకు వెళ్లి నలుగురికి పింఛన్లు పోవచ్చు. పింఛన్లు పంపిణీ కూడా అడ్డుకుని మండే ఎండలో సచివాలయాలకు తిప్పడం ముమ్మాటికి జగన్ వడదెబ్బ తగిలి వృద్ధులు. ఇదే మీరందరూ కూడా వినే ఉంటారు సార్, వచ్చినట్టున్నాయి అందరికీ కూడా. ఎంతటి దారుణం అంటే ఇవి వస్తున్నాయి. నిజంగానే ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం మనది సరే, ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు అలా పెట్టండి, దాని ప్రకారం ఓ చోట కన్నది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళ కోర్టు కూడా అదే ఒప్పుకుంది. ఇది ఆల్టర్నేటివ్ అంటే కొంతమంది రావాలి అసలు కథలు లేని వాళ్ళకి ఇంటి దగ్గరికి, ఇప్పుడు ఇస్తున్నారు కూడా అసలు కథలు లేనటువంటి వాళ్ళకి. అయితే పాయింట్ ఏంటంటే అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వృద్ధులు ఎండ, అక్కడ ఏదైనా టెంట్లు వేయటం, కుర్చీలు వేయటం, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, చిన్నపాటి ఏదన్నా నీళ్ళు ఏ గ్లూకోజో లేకపోతే ఏదన్నా ఏర్పాటు చేయడం, ఇట్లాంటిది అందులో పొద్దు నుంచి రాత్రి దాకా అంటున్నారు. ఒకేసారి వచ్చారంటే అందరూ 2000 మంది కుటుంబాలకి ఒక ఇది దాదాపు 400 మంది 3-4 రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు తంబు వేయాలా, డబ్బులు తీసుకోవాలా, తంబు కూడా పడదు ఒక్కోసారి, అవన్నీ చేయడానికి ఒక ఐ ప్రాబ్లం ఉంటుంది. మొత్తం ఒక 3 to 4 minutes ఒక్కొక్కరికి పడతా ఉంది వాళ్ళకి చూస్తుంటే ప్రాక్టికల్గా. కాబట్టి అక్కడ కూర్చోవాల్సిందే. అప్పుడు వాళ్ళకి ఏదన్నా టైంకి ఆహారము ఇట్లాంటిది ఎవరు ఏర్పాటు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలా, అవసరం లేదా సార్? ఇవాళ ఎవరు ఏర్పాటు చేయాలి అనేది పక్కన పెట్టేసి ఆల్రెడీ ఏర్పాటు జరిగిపోయిందండి. అది చేయట్లేదు కదా, టెంట్లు పెడుతున్నారా? సార్ టెంట్లు ఉన్నాయండి. ఇవాళ రోజున అక్కడ వాటర్ సప్లై చేస్తా ఉన్నారండి. తర్వాత ఏమన్నా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదటి రోజు నుంచే స్టార్ట్ అయిపోయిందండి. తీసుకుంటున్నారు, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటారు. మీరు ఏ గ్రామ వార్డు, మీరు మన విజయవాడ, మన గుంటూరు లాంటి చోట్ల చూస్తే కూడా ఆ వార్డు సచివాలయం బయట మీకు టెంట్లు వేసేసారు. వేసేసారు సార్. నా మా ఇంటి దగ్గర వేసారు. అయినా ఎండల్లో నడిచి వస్తున్న వాళ్ళుగా వెళ్ళిపోయారు. అయితే అంటే అది ఏమవుతుందంటే సార్, ఒక ఏజ్ ఇంపాక్ట్, ఆ ఏజ్ ఉంటుంది. రెండోది అసలు నేను ఒకటి చెప్తాను సార్, ఇవాళ 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటంగానే మనిషి ఎంతసేపటికి కూడా నాకు నేను ఇదొక్కటే సెకండ్ చెప్తాను సార్. యుఎస్ ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు సార్, ఎక్కడ టెంట్ వేయలేదు నేను ఈ విషయం మీరు కట్టండి. మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడుకోవాలి.